నా పేరు డాక్టర్ ఎన్ స్నేహలత. నేను డిడిఎస్ కృషి విజ్ఞాన కేంద్రంలో సస్యరక్షణ శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను. ప్రస్తుతం మనం సంగారెడ్డి జిల్లాలో చూసుకున్నట్లయితే పత్తి ఎక్కువ విస్తీర్ణంలో ఉంది. దీంతో పాటుగా మనకి కంది, పెసర, మినుము, సోయా ఇలాంటి పంటలు కూడా ఉన్నాయన్నమాట. ఈ ప్రస్తుతం ఈ పంటలన్నీ కూడా ఎదుగుదల స్టేజ్లో ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే, ఈ వాతావరణ పరిస్థితుల వల్ల ఈ పంటలన్నిటికీ కూడా రసం పీల్చే పురుగులు ఎక్కువగా ఆశిస్తూ ఉంటాయి. ఇందులో ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకి తెల్లదోమ, పచ్చదోమ, పిండి నల్లి వస్తుంటుంది, తర్వాత పేనుబంక, ఎర్ర నల్లి, తామర పురుగు, ఇట్లాంటివన్నీ పురుగులు కూడా ఆశిస్తూ ఉంటాయి. ఇందుకు రైతులు ముందుగానే కెమికల్ పిచికారీ చేయకుండా, ఎందుకంటే మొక్కలన్నీ చిన్నగా ఉంటాయి కాబట్టి అంత పవర్ని తట్టుకోలేవు కాబట్టి అలాంటి వాటికి వెళ్ళకుండా మనము తెల్లవి, పచ్చవి, నీలిరంగు జిగురాకు అట్టలు ఎకరానికి 12 అక్కడక్కడ అమర్చుకున్నట్లయితే వీటికి అంటే మనము మొక్క ఎంత అయితే ఎదుగుదలలో ఉందో దాని నుంచి మనం మోచేంత జానెడు వరకు పెట్టుకున్నట్లయితే, అంత హైట్లో పెట్టుకున్నట్లయితే ఈ పురుగులన్నీ కూడా ఎగురుతూ వాటికి ఆకర్షితమయ్యి పట్టుకోవడం జరుగుతుంది అనమాట. ఇంకొకటి ఏంటంటే, వెంటనే కెమికల్స్కి వెళ్లకుండా మనకి వేప నూనె అనేది దొరుకుతుంది. వేప నూనె 10,000 ppm అయితే 600 ml ఎకరానికి పిచికారి చేసుకోవాలి. ఈ వేప నూనె నీళ్ళలో కలిపినప్పుడు మనం సర్ఫ్ ఒక 300 నుంచి 400 గ్రాములు తప్పనిసరిగా కలపాలన్నమాట. ఇట్లా మంచిగా ఆకులన్నీ కింద తడిచేటట్టు చేసుకున్నట్లయితే ఏవైతే గుడ్డు దశలో ఉంటాయో అవి, ఇంకొకటి ఈ రసం పీల్చే పురుగులు కూడా కొంతవరకు మనం నశింపజేయచ్చు. ఆ తర్వాత మనము ఒకవేళ మీకు జీవ శిలీంధ్రాలు గనక చుట్టుపక్కల ఉన్న అగ్రికల్చర్ డిపార్ట్మెంట్స్లో మీకు దొరుకుతున్నట్లయితే ఇలాంటి రసం పీల్చే పురుగులను అధిగమించడానికి మనకి బెవేరియా బ్యాసియానా కానీ, వర్టిసిలియం లెకాని కానీ, లెకానిసిలియం లెకాని కానీ ఇలాంటివి అందుబాటులో ఉంటే 1 లీటర్ బాటిల్ ఎకరానికి మనం పిచికారీ చేసుకోవచ్చు. వీటి ద్వారా కూడా ఒక 2-3 సార్లు పిచికారీ చేసుకుంటే వారం రోజుల వ్యవధిలో ఈ పురుగు ఉధృతి అనేది మనం కొంతవరకు తగ్గించుకోవచ్చు. ఒకవేళ పురుగు ఉధృతి కనుక మరింత ఎక్కువగా ఉంది అని అనుకుంటే అప్పుడు మీరు కెమికల్ స్ప్రేస్ ఏదైనా యాసిటామిప్రిడ్ కావచ్చు, ఫిప్రోనిల్ కావచ్చు, ఇమిడాక్లోప్రిడ్ ఇలాంటి మందులు మీరు పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటే అప్పుడు పిచికారీ చేసుకోవాలి. అట్లా సమగ్రంగా చేసుకుంటే మనకు ఖర్చులు తగ్గుతాయి. ఇలాంటివన్నీ కూడా మనం పాటించినట్లయితే పంటను కాపాడుకోవచ్చు అని కోరుకుంటున్నాం. అలాగే అన్ని పంటలలో పురుగులు, తెగుళ్ళ సమస్య కోసం మరింత సమాచారం కోసం ఈ కింద ఉన్న నంబర్ను సంప్రదించగలరు. ధన్యవాదాలు.